ఏం వాంత అవ్వదు, ఆమ్లెట్ లాగే ఉంది సేమ్. తిను, పట్టుకొని నోట్లేసి. ఈ గుడ్డు చూసారా ఒలిచిన తర్వాత ఎంత ఉందో, నిజంగా పాము గుడ్డు ఉన్నట్టే ఉంది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు. ఈరోజు మన లూలు మాల్లో మనం కొనుక్కున్నాం, గుర్తుందా? పెట్ట గుడ్లు. ఆ గుడ్లని ఈరోజు మనం ఆమ్లెట్ అవి ఉడకబెట్టుకుని టేస్ట్ చూసి, శాండీ కూడా వచ్చింది, శాండీకి మా అక్క కుదిరితే మా అక్కకు కూడా తినిపించి అది ఎలా ఉందో ఏంటో వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడు మనం ఈ గుడ్లతోనే అనమాట ఆమ్లెట్లు వేద్దాం. ఫస్ట్ ఆమ్లెట్లు వేద్దాం, ఉడకపెడదాం. ఒక పని చేద్దాం, ఒక 3 గుడ్లు ఉడకపెడదాము, ఒక 2-3 గుడ్లు ఆమ్లెట్ చేద్దాము. ఫస్ట్ ఎన్ని నీళ్ళు వేయాలో కూడా తెలియదు అసలు. చూడండి సైజ్, చూడండి ఎంత ఉందో అసలు. దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. బల్లి గుడ్లు కొంచెం పెద్దగా, పాము గుడ్లు కూడా ఇలాగే ఉంటాయి ఇంచుమించు చూడడానికి. మచ్చలు చూస్తేనే భయం వేస్తుంది బాబోయ్, ఎలా ఉన్నాయో. ఫస్ట్ గుడ్డు పగలకూడదాం. అసలు ఇందులో ఏమైనా ఉంటుందా? పగలట్లేదు. ఇదేంటి ఇలా ఉందేంటి, ఇలా వచ్చేస్తుంది ఏంటి? ఇది పిల్లలు ఉన్నాయేమో. అరే అయ్యా, పిల్ల ఉంది అందులో. అయ్యి బాబాయ్ నువ్వు చేసి దాన్ని చూస్తున్నా, బుద్ధి కూడా కాదు. ఇది మామూలుగా పగలలేదు, ఇందులో కూడా సొన ఉంది. ఇది దీని మీద లేయర్ వస్తుంది మరి ఆల్రెడీ. లేయర్ చూసారా మనకి? పాడైపోయినాయా? పాడైపోయి ఉండవు. వాసన ఎలా వస్తుందంటో? అసలు వాసన లేదేంటి? నీ వాసన కూడా లేదు. ఏదోలా ఉంది ఈ గుడ్డు. నాకు ఇంకా అర్జెంట్ ఇంకో గుడ్డు పగలగొట్టని నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇది ఇలా వచ్చింది కదా, అన్నీ అలానే ఉంటాయా? అన్ని పైన లేయర్ అలాగే ఉంటుందో నాకు డౌట్ క్లియర్ అవ్వాలి ముందు. ఈ గుడ్డు కూడా ఒకసారి పగలగొట్టి చూద్దాము. ఇది కూడా ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది బాగానే ఉంది, ఇది బాగానే వచ్చింది. ఆ ఫస్ట్ గుడ్డే తేడాగా ఉంది ఏదో. కానీ ఇప్పుడే ChatGPTలో అడిగాను, ఈ గుడ్లు చాలా హెల్దీ, ఇంతకీ ఇవి కౌజు పెట్ట గుడ్లు అనమాట. చాలా మంచిదంట, మంచి బలం అంట, కాబట్టి హెల్త్కి సేఫే. మళ్ళీ మీరు నన్ను కింద కామెంట్లో తిట్టకండి. ఈ ఆమ్లెట్ వేద్దాం కొంచెం ఆయిల్లో. ఇదేంట్రా గోలిక్కాయ ఉంటుంది. నాకు ఎలా ఉందో తెలుసా, అది కొంచెం ఒక యాంగిల్లో కాకిరి ఎట్లా ఉంది అది. అయ్యో అయ్యో, ఇంత ఆమ్లెట్లు అవుతున్నాయి, పెద్ద ఆమ్లెట్లు కూడా అవ్వట్లేదు ఇవి. కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఒరే ఎంత చిన్న అయినాయో చూడండి ఆమ్లెట్లు. కనీసం 3-4 గుడ్లు అయినా వేయాలి, కోడిగుడ్డు అయినట్టు అవ్వాలంటే. నేను మా ఊళ్ళ మీద పరీక్షించే ముందు ఆ పరీక్ష నా మీదే చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడా, కొంచెం తేడాగా ఉంది. ఫ్లేవర్ మారింది ఆమ్లెట్ ఫ్లేవర్ లైట్ చేంజ్ అయింది. పర్లేదు, బాగానే ఉంది. ఇది ఎవరికైనా ఈ గుడ్డు కాదు అని చెప్పేస్తే చికెన్ ఎగ్ ఆమ్లెట్ అనుకుని ఏంటి ఎంత చిన్న ఆమ్లెట్ వేసావు అని అడుగుతారు. బాగుంది గైస్ టేస్ట్. ఇప్పుడు అలాగ పెడదాం. ఇందులో 2 ఎగ్స్ వేసాను. ఒక ఎగ్ అయితే మరీ చిన్నగా అవుతుందని వేసి దీన్ని బాగా కలిపి నార్మల్ ఎగ్ ఆమ్లెట్లా వేసేద్దాం. అదే చికెన్ కోడి ఎగ్ ఆమ్లెట్ లాగా గుండ్రంగా వేద్దామంటే ఇంకేం చేయలేం గైస్, అంతే. ఈ గిన్నె సరిగ్గా లేదు, మధ్యలో వేస్తుంటే ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోతుంది, మధ్యలో పైకి సొట్ట ఉందన్నమాట. ఎలాగోలాగా ఆమ్లెట్ అయితే చాలు. 2 ఆమ్లెట్లు వేసాను. ఒకటేమో 3 గుడ్లు వేసాను, ఒక దాంట్లో 2 గుడ్లు వేసాను. ఈ 2 గుడ్లదేమో వరస్ట్గా వచ్చింది. ఇప్పుడు వలీగాని పిలిచి, ఒరే ఇందులో ఒకటి కౌజు పెట్టే ఆమ్లెట్ ఉంది, ఒకటేమో నార్మల్ ఎగ్ ఆమ్లెట్ ఒకటి ఉంది. అది 2 ఎగ్సే కదా, ఏమంటారు కోడిగుడ్డు ఆమ్లెట్ ఒకటి ఉంది, గెస్ట్ చేయి అంటున్నాడు. ఆబ్వియస్లీ ఇదే అంటాడు. తిన్న తర్వాత చెప్దాం వాడికి 2 ఒకటేనని అని పిలుద్దాం. వలి ఇందులో ఒకటేమో కోడిగుడ్డు ఆమ్లెట్, ఒకటేమో కౌజు పెట్టు ఆమ్లెట్. రెండాట్లో ఏదో చెప్పు. ఇది కౌజు పెట్టు ఆమ్లెట్. ఎక్స్పెక్ట్ చేశాను అదే అంటామని. ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, ఇదే అది. తిని టేస్ట్ రెండాట్లకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఏంటి అనేది టెస్ట్. కౌజు పెట్టు గుడ్డుతో ఆమ్లెట్లు ఏంట్రా బాబు వచ్చి. అమ్మ మామూలుగా గుడ్డు పగలు కొట్టేసి ఆ గుడ్డు ఎలా ఉంది అనుకుంటున్నాం మనం? నేషనల్ జియోగ్రఫీలో గుడ్డు అది లోపల చర్మంలో ఉంటుంది చూడు, పగిలిపోయినా పెంకు పగిలిపోయినా లేయర్ అలా ఉంది. లేయర్ లా ఉన్నాయి కొన్ని గుడ్లు. ఆ లోపలేమో పర్పుల్ కలర్ లో ఉంది, కొంచెం పర్పుల్ కలర్ లో. చూపించబోయా ఒకసారి వేస్తావన్నీ. అది అక్కడ ఉన్నాయి, పెంకులు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు తిని కౌజు పెట్టేది, కౌజు పెడితే చెప్పాము నాకు. నేను చెప్పను, నువ్వు టేస్ట్ చూసి చెప్పు. ఫస్ట్ ఇది చూస్తున్నా. స్మెల్ ఓకే, గుడ్లాగే ఉంది. గుడ్లాగే ఉందా? టేస్ట్ కూడా గుడ్లాగే ఉంది. ఇది ఎలా ఉంది చూస్తుంది చూడండి, అప్పుడంలా ఉంది. ఉంటే ఉన్నాడు అనిపించట్లేదు ఇందులో. ఇది ఏంటో మరి
ఏ స్మెల్ తేడా కొందరు ఇదే పక్క ఇదే పక్క కోసి పెట్టానా? టేస్ట్ కాదు కానీ ఉప్పు కసం ఉప్పు చచ్చిపోతాడు బీపీ ఉన్నాడు. బాగుంది టేస్ట్ పరంగా ఉప్పు ఎక్కింది అంతే. కోడిగుడ్లే స్మెల్ తేడా వస్తుందా? ఏంటి తప్పు చెప్పానా? ఒరే రెడ్ కౌసు పెట్ట గుడ్లేరా. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇందేమో ఒక గుడ్డు వేసాను, 2 గుడ్లు వేసాను, ఇందులో ఏమో 3 గుడ్లు వేసి కలిపి వేసాను. 3 గుడ్ల కింద అయిపోయింది ఇది. 3 గుడ్లకి నిజంగా మామూలు గుడ్లా ఉంది ఇది. ఇది చూస్తే టెక్స్చర్ ఇప్పుడు శాండీతో తినిపిద్దాం. ఈ టెక్స్చర్ కూడా డిఫరెంట్. ఓవర్ యాక్టింగ్ చేయకుతా, కమాన్. ఏమవుదు వాంత అయిపోతే నేను క్లీన్ చేస్తాను. దా ఓవర్ యాక్టింగ్ చేయ, కమాన్ కమాన్. మేము మరి మేము రోజు కౌసు పెట్టలే తింటాం మా ఇంట్లో. మేము డిన్నర్ లోని, లంచ్ లోని, బ్రేక్ఫాస్ట్ లో కౌసు పుట్టనే తింటాం. మరి మేము దా బాబాయ్ అన్ని నువ్వు చూస్తేనే చిరాకు వస్తుంది నాకు. ప్రామిస్ ఎప్పుడు తినలేదు టైగర్ నేను. ఒకసారి తినేసండి. ఆ కౌసు పెట్ట గుడ్డుని గుర్తు చేసుకుంటూ అలా ఆస్వాదిస్తుంది. ఆ పగలగొట్టిని నిజంగా కలర్ చూస్తేనే చిరాకు వస్తుంది నాకు. కమాన్. పక్క వాంత అయిపోద్ది. ఏం వాంత అవ్వదు, ఆమ్లెట్ లాగే ఉంది సేమ్. తిను, పట్టుకొని నోట్లేసి తినేముంది. నవ్వులు నవ్వులు. నువ్వు కౌసు పెట్టి అనుకో, మాకు నార్మల్ గా నవ్వులు. అది బాగుంది. బాగుందంటే ఎలా ఉంది? ఆమ్లెట్ లానే ఉంది. ఏ ఆమ్లెట్ లా ఉంది? మామూలు ఎగ్ ఆమ్లెట్ లానే. ఇది ఎగ్గే కదా? బాగుంది బాగుంది. ఇది ఎగ్గే కదా? ఏ ఎగ్ ఆమ్లెట్ లా ఉంది? కోడి, చికెన్, బ్రాయిలర్ బానే ఉంది. బానే వస్తే నరికేస్తా. ఇప్పుడు ఒలుచుకుని తిందాం అన్నమాట. ఇవి పక్క 3 గుడ్లు ఉన్నాయి. నువ్వో గుడ్డు, ఆడో గుడ్డు, నేనో గుడ్డు. పగిలిపోద్ది. ఓలు ఎలా వస్తుంది? ఒలిస్తే వస్తుంది అసలు. ఇదైతే మొత్తం పగిలిపోయి బయటకు వచ్చింది. ఈ ఉడక పెట్టుకోకూడదు ఏమో రయ్యి అసలు. పైన లేయర్ ఉందన్నా బానే వస్తుందిగా గుడ్లాగే, కాకపోతే మరీ చిన్న చిన్న అయిపోతున్నట్టున్నాయి. మరి గుడ్డు చిన్నదే కదా, అందుకే చిన్న అంత చేసేసుకుంటుంది శాండీ. మరి అలాగే ఉంది. నాకు కూడా వాంత ఫీలింగ్ వస్తుంది. నాకేంటో తిన్నాక అది గుర్తు చేసుకుంటా కోడి అన్ని. అరే కోడి గుడ్డు వలిసినట్టే వస్తుందిరా భలేగా. ఇది గుడ్డే కదరా వహీద్. ఈ కౌసు చిన్న గుడ్డు ఉంది కదా, రాదేమని భయపడ్డాను. బానే వచ్చింది. ఈ గుడ్డు చూసారా ఒలిచిన తర్వాత ఎంత ఉందో? నిజంగా పాము గుడ్డు ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఫస్ట్ వలీగాడు తింటాడు అనమాట. నేను మీకు పెట్టక ముందు ఆమ్లెట్ నేను టేస్ట్ చూసాను. వలి ఇది నువ్వే టేస్ట్ చూడాలి. అరే ఫస్ట్ అది నేను టేస్ట్ చూసినప్పుడు ఇది నువ్వే టేస్ట్ చూడాలరా. మొత్తం వేసాడు. సొన కూడా ఎందుకు రావాలి? గుర్తు చేయకూడదు. తినేది మెల్లగా వెళ్ళిపోద్ది దానికి. అదే ఇక్కడ నుంచి అన్ని తీసేయాలి. కానీ గుడ్డు బాగుంది. సొన మామూలు కోడుచుకొని తినడమే కష్టం, అలాంటిది ఎలా అరే అలా అనకరా. సొన సొన బాగుంది. నేను తింటాను గైస్, భయం వేస్తుంది గైస్ తినాలంటే. గుడ్లాగే ఉంది, తేడా ఏం లేదు. సేమ్ బాయిల్డ్ ఎగ్ లాగే ఉంది అండి. మనం ఎవరికి చెప్పకుండా కోడిగుడ్డు అనేది చిన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టింది అని చెప్తే నమ్మేసి చిన్న కొడుకు పిల్లప్పుడు పెట్టేసింది. తినాలి తండ్రి, తినాలి తినాలి. చిన్న ముక్క సబ్స్క్రైబర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పెడతాను. చిన్న ముక్క ఏమో వాంత అయితే కక్కేసుకో పర్లేదు. నార్మల్ ఎగ్ లాగే ఉంది. నువ్వు పెట్టక నేను తింటాను. చిచ్చి తిను. నేను మటనే తిన్ను. అది మటన్ కాదు కదా, ఎగ్ కదా, అందుకని మటన్ పెట్టలేదు నీకు. వద్దు టైగర్ ప్లీజ్ టైగర్. బీబీ వచ్చేస్తుంది తినసండి. ఏం కాదు, మామూలు ఎగ్ లాగే ఉంది అండి. అది స్మెల్ చూస్తావేంటి? నవ్వులు నవ్వులు ఎలా ఉందో చెప్పు. ఎగ్ బాయిల్డ్ ఎగ్ లాగే ఉంది సండి, అంత ఓవర్ చేయకు. నిజంగా బాయిల్డ్ ఎగ్ లో మింగే మింగకపోతే వీడియో ఇక్కడ ఎండ్ చేయలేదు చెప్తున్నా. మింగే మింగితే నోట్లో పెట్టుకుంటే మింగడానికి ఏమైంది? వరస్ట్ గైస్, మరీ ఓవర్ చేస్తుంది. కానీ మామూలు మన కోడిగుడ్డు ఉన్నట్టే ఉందన్నమాట టేస్ట్. అయితే భయపడ్డాను తినడానికి. ChatGPT అడిగాను రా, ఈ కౌసు పెట్ట దాంట్లోనే క్యాలరీస్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ. ఎంత ప్రోటీన్ ఉంటుంది? 13 గ్రామ్ ప్రోటీన్. మామూలు గుడ్డు 12 గ్రామ్. లో ఫ్యాట్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. అబ్బో అన్ని ఇదే ఎక్కువ. అందుకే సైజును బట్టి మీరు ఎస్టిమేట్ చేయకండి గైస్. సైజ్ డజంట్ మ్యాటర్ ఎగ్స్ లో.